కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఆయన ముందుకుంటూ ఉంటారు. ఆయన పేరే మురళీకృష్ణారెడ్డి గారు. సార్ ఏంటి సార్ మీ లైఫ్లోకి అసలు ఈ యాక్టింగ్ ఎలా వచ్చింది? ఈ సినిమా, ఈ పిచ్చి ఇదంతా ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? మనమే ఉన్న వాళ్ళల్లో బిలో మిడిల్ క్లాస్. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పేవాళ్ళు. మీ అబ్బాయికి ఏం చెప్తూ ఉంటారు? ఇలా ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా నిరాశ పడుతుంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? డోంట్ టాక్ లైక్ దట్. నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. చాలామంది ఏమనుకున్నారంటే ఈ పనికి మాలిన వీడియోలు వీటి వల్ల యూజ్ ఏంటి అని అనుకున్నారు. ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎలా రావాలి, చదువుకోకపోతే డబ్బులు ఇవ్వరు. సో మీ ఓటమి పాఠాలు కూడా తన విజయానికి ఈరోజు మెట్లయినాయి. అది ఒక రకంగా అదృష్టం, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ తన డైలాగ్స్ కానీ తన స్క్రిప్ట్ కానీ మోస్ట్లీ తనే రాసుకుంటూ ఉంటాడు కదా సార్. సెకండ్స్లో ఒక విధంగా సంపాదిస్తున్నాడు. ఈ టైంలో తను ఖర్చు ఎలా పెడతా ఉంటాడు సార్? మరి వాడి యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఏదైనా సరే మొదలు పెట్టకపోతే అనుభవాలు ఎలా వస్తాయి డాడీ అంటాడు. ఈ గురించి నేను విన్నది ఏంటంటే చిన్న పెద్ద ఏది అని చూడరంట, ఏది వచ్చినా అవకాశం అనే భావిస్తారంట. ఏంటి ఆ యాటిట్యూడ్ వెనక కారణం ఏంటి? చెప్పేవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా హార్ట్ఫుల్ హార్డ్ వర్కింగ్ ఏంటంటే అసలు జీరో నుంచి వచ్చిన వాడిని. అసలు నాకు ఇక్కడ ఏమి తెలియదు. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వైపు నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో వాళ్ళ కష్ట సుఖాలన్నీ మనకి అర్థమైపోతాయి. అప్పుడు హౌ టు డీల్ అనేది తెలుస్తుంది. సో రీసెంట్గా ఒక కేసు నడుస్తుంది సార్, ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయి మీద ఒక కేసు నడుస్తుంది. ఇదే బండి సంజయ్ గారి చేతుల మీదుగా నేను బీజేపీ కండువ కప్పుకున్నాను ఒకప్పుడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అరే అంతా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు అట్లా నువ్వు బీజేపీ అంట కదా అని చెప్పేసి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నౌ నాతో పాటు ఒక యాక్టర్ ఉన్నారండి. సో మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతారనమాట ఆయన. బికాజ్ ఆయన నార్మల్లీ ఒక మాట అంటూ ఉంటారు, ఒక కుటుంబంలో ఒక మగాడి జీవితం ఒక సక్సెస్ ఉంటుంది, దాంతోపాటు ఒక మగాడు ఎప్పుడు ఆనందంగా ఫీల్ అవుతాడంటే పుత్రుడు ఎప్పుడైతే ప్రయోజకుడు అయ్యాడో అప్పుడు తండ్రి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఆయన రెండు విధాల సక్సెస్. ఒక పక్క చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఆయన ముందుకుంటూ ఉంటారు. ఆయన పేరే మురళీకృష్ణారెడ్డి గారు. ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ. సో బేసికల్లీ సన్ ఆఫ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయన ఫాదర్ ఆఫ్ దొరా సాయి తేజ అని చెప్పుకోవడానికి ఎక్కడ అసూయ పడట్లేదు. వాళ్ళ కొడుకు సక్సెస్ని కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఫాదర్గా. సో ఆయనతో ఈరోజు మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. నమస్తే సార్, బాగున్నారండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్కిన్ రొటీన్లు ఇవి అడుగుతూ ఉంటారు కదా, మీరు అంటే మన సాయి తేజ ఎలాగో మంచి ఫెయిర్ ఉంటాడు, మీ నుంచే వచ్చింది కలర్ అని అర్థం అవుతుంది. ఏంటి మీరేమన్నా స్కిన్ రొటీన్ ఏమైనా వాడుతూ ఉంటారా? ఏం లేదండి, మా ఇంట్లో మా మమ్మీ సైడ్ అటు వాళ్ళ మమ్మీ సైడ్ అందరూ వైట్గా ఉంటారు. సో జీన్స్ అలా అలా. సార్ ఏంటి సార్ మీ లైఫ్లోకి అసలు ఈ యాక్టింగ్ ఎలా వచ్చింది? ఈ సినిమా, ఈ పిచ్చి ఇదంతా ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి మొదలైంది? ఎప్పుడు మొదలైందంటే స్కూల్లోనే మొదలైంది. అప్పుడు మన తోటి విద్యార్థులందరూ కూడా వాళ్ళు కొంచెం రిచ్ అనమాట. మనమే ఉన్న వాళ్ళల్లో బిలో మిడిల్ క్లాస్. వాళ్ళందరూ ఏమవుతారా అని అంటే వాళ్ళందరూ ఇంజనీరింగ్ పిల్లలు, ఏఈ జేఈ అంటారనమాట. మా నాన్నగారు నాగార్జున సాగర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. వాళ్ళే పెద్దగా ఉండేవి క్వార్టర్స్. మాకేమో 4th క్లాస్ ఎంప్లాయీ మా ఫాదరు. చిన్న క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అక్కడ ప్రతిరోజు డిఫరెన్సెస్ కనపడాయి. మనం వాళ్ళకి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనే టైంలో ఇక అక్కడ ఉన్న వాళ్ళ మనమే బాగుండేవాళ్ళం. ఫస్ట్ కాన్ఫిడెన్స్, ఇన్స్పిరేషన్. అరే నువ్వు సోనుబాబు కంటే ఎక్కువ, నాగేశ్వరరావు కంటే తక్కువ, ఈ రకంగా కంపేర్ చేసేవాళ్ళు. మనం కూడా స్టైల్గా ఏదేదో చేస్తూ ఉండేవాళ్ళం. అట్లా మిషనరీ స్కూల్స్ అనమాట అవి. కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అరే నాన్న ఏదైనా ఒక బేసిక్ అనేది బేస్ అనేది ఇక్కడే ఏర్పడాలి, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో 10th క్లాస్ లోపే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు చెప్పేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడి అప్పుడు బాగా ఎంసెట్ రాసేసి ఇంజనీర్ అయిపోయేవాళ్ళు దాని మీద ఉండేవాళ్ళు వాళ్ళు. మనకు ఆ క్లారిటీ ఉండేది కాదు. ఎంసెట్ రాస్తాము, ఇంజనీర్ అవుతాము, అది ఒకటే క్యారెక్టర్ కదా. ఇదే సినిమా ఫీల్డ్లో ఉంటే
మనం అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు కదా, ఏదో సమ్ ఒక సపరేట్గా డివేట్ అయిపోయాం. అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, డిసిప్లైన్, టైం సెన్స్ అవన్నీ కూడా అక్కడ మాకు బాగా గట్టిగా పడ్డాయి. ఆ పడడం ఎలా అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎవరి 15 days చేసేవాళ్ళం స్కూల్లో. చేసినప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలనే దాని మీద హనుమంతుడి వేషం వేసుకొని వచ్చా, పాటకు అభినయం చేశా. అనగానే మరుసటి రోజు నుంచి నిక్నేమ్ పెట్టి పిలిచారు. ఒరే హనుమంతరావా అనేవాళ్ళు. ఇదేంటి దేవుడి వేషం వేసుకొని వస్తే నన్ను హనుమంతరావు అంటున్నారు వీళ్ళు. ఇక మొదలైన అవమానాలు కూడా. అవమానంగా తీసుకోవడం ఏంటి, మనం ఇంకా బెటర్మెంట్ చేయాలి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ నెమ్మదిగా అప్పుడే పోగేసేవాడిని. ఏదో చిన్న స్కిట్లు అనుకునేవాళ్ళం. నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి, ఏదో అక్కడక్కడ అనేటప్పుడు నవ్వుతారు కదా. సో ఫీడ్బ్యాక్ అనేది పెరిగింది అప్పుడే. అక్కడ మాకు ఒక సోషల్ టీచర్ ఉండేవాడు, అలెక్సస్ మాస్టర్ అని. ఆయన మాకు చిన్నగా జంజాల గారి నాటికలన్నీ తీసుకొని, రే నువ్వు డాక్టర్గా బాగుంటావురా, డాక్టర్ క్యారెక్టర్ చేయనివాడు. గుండెలు మార్చబడను నాటిక, దాంట్లో డాక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఏవో గుండెలు వేస్తూ ఉంటాం, మారుస్తూ ఉంటాం. మార్చినప్పుడు ఆ జంతువులాగానే బిహేవ్ చేస్తుంటాడు వాడు. ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఇది నాటిక క్లుప్తంగా. అప్పుడే నాలో రాజేంద్ర ప్రసాద్ తర్వాత నేనే ఆయన తర్వాత అవ్వాలి అనేది, కామెడీ అనేది లోపల వచ్చేసింది. ఇంకా అది ఎప్పుడైతే పడిపోయిందో ఇంకా అది తగ్గల. మళ్ళీ విజయవాడ లోయలా కాలేజీకి పంపించారు వాళ్ళే. ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్ అందరిని పంపించారు. అంత ఈజీ కాదు లోయలా కాలేజీలో సీట్ రావడం. కేవలం లోయలా హై స్కూల్లో చదువుకున్నాం కాబట్టి లోయలా కాలేజీలో సీట్ ఇచ్చారు. అది కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది నాకు. మళ్ళీ చూడండి అక్కడ ట్విస్ట్. వాళ్ళు అలా తయారు చేశారు మమ్మల్ని, తెలియకుండా మాలో ఉన్న స్కిల్స్ అన్నింటినీ 10th క్లాస్లోనే పట్టేశారు వాళ్ళు. గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే నేను బాగా చక్కగా ఉండడం, చాలా మందిలో కంటే కూడా క్యూట్గా ఉండడం, అది నాకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు, ఎంకరేజ్మెంట్, ఫుల్ సపోర్ట్. అట్లా మొదలైంది. నైస్ నైస్. బట్ మీరు ఒక మాట అన్నారు, అప్పట్లోనే ట్రోల్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏదో ఆన్లైన్లో అనుకుంటాం కానీ మనం, అది అవసరం అండి. నీకు ఎప్పుడైతే విమర్శ అనేది ఉంటుందో నీ కెరీర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తూ ఉంటారు సార్ ఇప్పుడు దొర సాయి తేజకి, మీ అబ్బాయికి ఏం చెప్తూ ఉంటారు ఇలా ట్రోల్స్ వస్తున్నప్పుడు, ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నప్పుడు? ఎప్పుడైనా నిరాశ పడుతుంటే మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? చెప్పడానికి వాడి స్టాండర్డ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్కోసారి నేను కూడా తెలియకుండా వాడికి ఆ వేషం వచ్చిందంటే ఏవో రీజన్స్ ఉన్నాయరా, అదేం పెద్ద ప్యూర్ టాలెంట్ కాదు అదేం చెప్పేసి అనేవాడిని. డాడీ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. అతను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. నువ్వు చేసుకున్నావా? చేసుకోలేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు నువ్వు. డోంట్ క్రిటిసైజ్ దెమ్ ప్లీజ్ అనేవాడు వాడు. ఓరి నాయన, ఇంత తప్పుగా మాడుతున్నా నేను అనేది. ఇప్పుడు నేను కూడా లర్నింగ్ ఫ్రమ్ గ్రేట్. సో ఇప్పుడు నేను ఇంకా వాడికి చెప్పడానికి ఏముంటుంది, వాడు అడిగితేనే చెప్తా. అది కూడా నాకు తెలిసిన మేరకే చెప్తా, ఫోర్స్ చేయను, ఇంప్లిమెంట్ చేయను. బట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్, అంటే ఇప్పుడు ఈ టిక్టాక్లో వచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినప్పుడు, ఇది చాలామంది ఏమనుకున్నారంటే ఈ పనికిమాలిన వీడియోలు వీటి వల్ల యూజ్ ఏంటి అని అనుకున్నారు. తర్వాత వాళ్ళందరూ ఈరోజు సూపర్ స్టార్లు అయ్యారు, చాలామంది సినిమాల్లోకి వచ్చారు, చాలామంది అక్కడే ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమంది ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు, లైక్ సాయి తేజ లాగా. సో మీరు ఎప్పుడైనా స్టార్టింగ్ డేస్లో అనుకుని ఎప్పుడైనా చెప్పారా, ఎందుకు ఈ వీడియోలు అవసరం లేదు ఆపే అని ఎప్పుడన్నా? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఫస్ట్ బాగా చదువుకోండి. మేము చదువుకోవడం వల్లనే రిలేటెడ్ కోర్సులు గాలివాటంగా 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, ఇంటర్కి వచ్చేటప్పటికి ఎంపీసీ, డిగ్రీకి వచ్చేటప్పటికి బిఏ మ్యాథమెటిక్స్, పీజీకి వచ్చేటప్పటికి థియేటర్ ఆర్ట్స్. అసలు ఏమన్నా సంబంధం ఉందా? జాబు కోసం కాదు, ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎలా రావాలి, చదువుకోకపోతే డబ్బులు ఇవ్వరు. సో మళ్ళీ మీరు ఆ పని చేయకండి రా బాబు, మీరు రిలేటెడ్ కోర్సులు చేయండి, దానిలో నుంచి ఎదగండి, అంతే చెప్పేవాడిని. ఫెయిల్ అయినా పర్వాలేదు, 10 సార్లు రాయండి, మీకు ఒక అనుభవం వస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ ఒకసారి వెళ్ళిపోతాడు బయటికి, 10 సార్లు తప్పినట్టు లెక్చరర్ అవుతాడు, 10 మందిని 100 మందిని తయారు చేస్తాడు. సో మీరు కూడా
కంప్లీట్గా చిన్నప్పటి నుంచి దీంట్లో ఉండడం ముఖ్యం కాదు, నేర్చుకోవడం ముఖ్యం. సో మీ ఓటమి పాఠాలు కూడా తన విజయానికి ఈరోజు మెట్లయినాయి. నాకు తెలియదు అది. ప్రతిదీ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకున్నారు. మరి మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి అన్ని విధాలుగా కాపాడుకుంటడం వల్ల వాళ్ళు ఎదిగారు. ఎవరి ఫోర్స్ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే. లక్కీగా ఏంటంటే మీడియా డెవలప్ అయింది. మేమున్న పరిస్థితుల్లో నుంచి కరెక్ట్గా వాళ్ళు ఎదిగే టైంకి కొంచెం సోర్సెస్ పెరిగినాయి. అదొక రకంగా అదృష్టం, వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో బేసికల్లీ మురళీకృష్ణారెడ్డిగా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీ సక్సెస్ వెనక, అండ్ ఇంకొక పక్క ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజగా ఎంత హ్యాపీగా ఉన్నారు? రెండిట్లో ఏది ఎక్కువ హ్యాపీనెస్ అండి? ఒక ఫాదర్గా డెఫినెట్గా కంపారిటివ్లీ సంతోషపడతాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కోరుకుంటారు మా పిల్లలు దీంట్లో ఉండాలి, మేము అనుకునే ఇమాజినేషన్లో కొద్దిగా ఏదైనా అవ్వాలి అని కోరుకుంటారు. మళ్ళీ వాళ్ళు దే ఆర్ ఆల్ ఆర్ మినిమము కేపబుల్ పర్సన్స్ ఫైనాన్షియల్గా. మనకు అది లేదు కదా, దీనిలోనే మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకోవాలి, వాళ్ళని కెరీర్ కరెక్ట్గా గైడ్ చేయగలిగి ఉండాలి. అది మళ్ళీ ఒక 10 years తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఒక టార్గెట్ ఉండాలి. స్ట్రగ్లింగ్ ఉంటుంది, మళ్ళీ హెల్త్, మళ్ళీ ఇంట్లో లేడీస్ ఎలా ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారో తెలియదు, విమర్శిస్తుంటారో తెలియదు. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మనం ఫేస్ చేసేది ఫస్ట్ ఇంట్లోనే. కరెక్ట్. అది హెల్తీగా ఉండాలి, అది మళ్ళీ సెటరేట్ చేసుకోవాలి. అది పిల్లలకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఏమి తెలియని రోజుల్లో సైకిల్ ఈజీగా నేర్చేసుకుంటాం. నువ్వు దగ్గరుండి భద్రంగా వాడిని జాగ్రత్తగా నేర్చుకోరా అంటే వాడు నేర్చుకోడు. 4 సార్లు కింద పడి మోకాలు చెప్పలు పగిలితే ఆటోమేటిక్గా వాడికి వస్తుంది. ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. నైస్. సో బీయింగ్ ఫాదర్ ఆఫ్ దొర సాయి తేజ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇంకా ఎక్కువ మురళీకృష్ణారెడ్డి కంటే కూడా. అంతే కదా. నైస్. ఇప్పుడు సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. సక్సెస్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అంటే నా స్వార్థం మేరకు సక్సెస్ అయితే వాడు గ్రేటా? కాదు కదా. మనం ఏదైతే అనుకుంటున్నామో, వాళ్ళు ఏదైతే క్లారిటీతో పనిచేస్తున్నారో, తద్వారా నలుగురికి ఉపాధి మనం కరెక్ట్గా ఎగ్జాంపుల్గా ఉండగలిగితే అది సక్సెస్. కరెక్ట్. దానికి ఒక డెస్టినేషన్ ఏముంటుంది? కరెక్ట్. లేకపోతే గవర్నమెంట్ని వాళ్ళ ఒక స్టూడియోకి ప్లేస్ అడుగుతున్నారు సక్సెస్ పీపుల్ అందరూ కూడా. గవర్నమెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతుంది? ప్లాట్ఫామ్స్ ఎట్లా? దూరదృష్టి ఉండాలి కదా. కరెక్ట్ అండి. మళ్ళీ బట్ అంటే మీరు తన మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ ఇందాక ఆ మాట చెప్పారు కదా, మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు తన నుంచి అని, అంత మెచ్యూరిటీ ఉందని. ఏ ఏజ్లో గమనించారు సార్ దొర సాయి తేజకి ఇంత మెచ్యూరిటీ ఉంది, అంటే ఇంత క్లారిటీ ఉంది లైఫ్ మీద అని? వాడు స్కూల్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే నాకు వీడియో గేమ్స్ క్యాసెట్లు కొనిపెట్టమనేవాడు. నేను ఆవేశంతో సరే పదరా అన్న. షాప్కి వెళ్తే అది ఒక్కొక్క ఇంతే ఉండేది 500 చెప్పేవాడు. అరే 500 రూపాయలు రాది ఎట్లా రా అంటే, నువ్వు కొనిపిస్తున్నావా లేదా, చాలా స్ట్రైట్గా అడిగేవాడు క్వశ్చన్. సో నాకున్న వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చేది నాకు. వాడు ఆడుతున్నప్పుడు గమనించేవాడిని, బీభత్సంగా ఆడేవాడు, వాడికి అది ఓల్డ్ అయిపోతుంది గేము. ఓకే. మళ్ళీ బోర్ వచ్చేస్తుంది వాడికి. చాలా లెఫ్టీ వాడు యాక్చువల్గా, చాలా ఫాస్ట్గా 2 చేతులతో డీల్ చేస్తూ ఉంటాడు. అప్పటికి నాకు లోపల ఇన్స్పిరేషన్ ఏంటంటే, అన్లక్కీ ఏంటంటే, 1,00,000 రూపాయలు కంప్యూటర్ నేర్చుకుంటాను డాడీ ఇవ్వండి అంటే, ఆ 1,00,000 ఉంటే నేను హైదరాబాద్ ఎందుకు పెడతాను, ఇంటికి తీసుకుపోయి ఏదో వ్యవసాయం చేయించుకునేవాడిని కదా, నువ్వు చదువుకుంటే చదువుకు, లేకపోతే లేదు, నేను ఇవ్వలేను అన్నమాట ఆయన. ఆ రోజున నేను 1,00,000 రూపాయలు పెట్టి కంప్యూటర్ నేర్చుకున్నట్టయితే నేను ఇంకా చాలా బాగా ఎదిగుండేవాడిని. ఆ బాధ ఉంది నాలో. సో పిల్లలు మళ్ళీ అలా కాకూడదు, వాళ్ళకి ఏది టాలెంట్ ఉందో చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. అక్కడ మొదలైంది ఆ క్యాసెట్స్ దగ్గర. 500 మనం సంపాదన ఎంత అయినా కూడా ఏదో వాడికి కావాల్సినంత వాడు ఏది అడిగినా కూడా వెంటనే అది అయిపోవటం వల్ల ట్యాబ్ అన్నాడు. సామ్సంగ్ 18,000
ఎక్కడ తీసుకురావాలి? సరేనా నాన్న, మనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని అడిగేవాడిని. అరే వాడు ఇట్లా ట్యాబ్ అడుగుతున్నాడు, అది ఇప్పుడు వాడికి ఉపయోగపడుతుందో లేదో అని అంటే, మా బంధువులేమో నువ్వు అన్ని పిచ్చి పనులు చేయ మాకు, వాడికి అవన్నీ అవసరమా, 10th క్లాస్లో వాడి కంప్యూటర్ అవసరమా అని వాళ్ళు ఏదో క్లాస్ పీకేవాళ్ళు నాకు. వాళ్ళేమో అలాగే వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో లేదురా వాడిది ఏదో ఒక స్పార్క్ ఉంది, వదలమా. కానీ నా చుట్టుపక్కల ఉన్న సర్కిలే వాడిని నువ్వు వదిలేయి, వాడిని వాడు ఏదో ఒకటి ఉంది చాలా జమ్మోడు అది అని చెప్పేవాళ్ళు. ఆ మంచి సర్కిల్ ఉండడం వల్ల ఏమైపోయింది, సరే కానీ మనం చేయలేదు, వాడు ఏమైనా చేస్తాడేమో. అట్లా వాడికి ఏంటంటే టెక్నాలజీ మీద వాడికి తెలియకుండానే 8th క్లాస్కే కమాండ్ వచ్చేసింది. తనకు తానే ఒక హీరోగా తను నిర్మించుకున్నాడు. అసలు ఎవరి సపోర్టు లేదు, వాడే నేర్చుకున్నాడు అన్నీ కూడా. స్క్రిప్ట్ రైటింగ్ కానీ, ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కానీ, మ్యూజిక్ సెన్స్ కానీ. సో ఆల్మోస్ట్ తన డైలాగ్స్ కానీ, తన స్క్రిప్ట్ కానీ మోస్ట్లీ తనే రాసుకుంటూ ఉంటాడు కదా సార్. సెకండ్స్లో అసలు ఏముండదు, జస్ట్ కాన్సెప్ట్ అనుకుంటాడు. గల్లీ బాయ్స్ అనగానే మొత్తం సెర్చ్ చేసేసుకుంటాడు. ఫట్టను ఒక 8 ఎపిసోడ్లు వచ్చేస్తాయి. తెలియదు అసలు, తెల్లారేటప్పటికి రెడీగా ఉంటుంది మొత్తం. అప్పుడు వేస్తాడు, గో ఫర్ షూటింగ్. ఎవరున్నారు సార్ మీ ఫ్యామిలీలో లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఇంత క్రియేటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నా తెలిసినంతవరకు ఎవరు లేరు. మా అత్తమామ సైడ్ లేరు, మా అమ్మ నాన్న లేరు. అది మరి ఎలా వచ్చిందో తెలియదు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు పిల్లల్ని మీరు చెప్పిన డైలాగ్ చాలా మంది చెప్తూ ఉంటారు, పిల్లల్ని చెడగొట్టుకో, గారాబం చేసి చెడగొడుతున్నాం అని అంటూ ఉంటారు అందరూ. సో మిమ్మల్ని అలా అన్నా మీరు ఆ మాట వినలేదు. ఈరోజు దొర సాయితేజ సక్సెస్కి మీరు కారణం అయ్యారు దానివల్లే, అలా వదిలేయడం వల్లే. బట్ మీరేం చెప్తారు బేసికల్లీ ఇలా చెప్పే వాళ్ళందరికీ ఏం చెప్తారు? గారాబం చేయొద్దని చెప్తారా, చేయమనే చెప్తారా, వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏదైనా కొనిమ్మని చెప్తారా? అంటే మనకు కొన్ని ఆశలు ఉంటాయి, మనం సాధించలేని అన్ని పిల్లల మీద రుద్దేస్తాం, వాళ్ళ మీద ఫోర్స్ చేస్తాం, వాడి మనసుని గ్రహించాం. దానికి సంబంధించి మనం పేపర్ చదువుతుంటాము, సినిమాలో క్యారెక్టర్లు చూస్తూ ఉంటాము, అక్కడ వరకే ఆగిపోతారు, మళ్ళీ ఇంటికి వచ్చి అదే పని చేస్తారు. మనం అలా చేయకుండా ఉండడానికి ఇది కొంచెం ఆశాజనకంగా ఉన్న ఫీల్డ్, రికగ్నైజ్డ్ ఫీల్డ్ కదా, మనకున్న అవగాహన ఉన్న ఫీల్డ్లో ఇది ఒకటి. దానివల్ల వాళ్ళకి అది ప్లస్ అయింది. ఓకే, అంటే బేసికలీ ఇది మీ నుంచి వచ్చిన పిచ్చి కదా సాయితేజకి? ఒక రకంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఖాళీ టైంలో అసలు వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. వాడి కోసం స్కూటర్లో ముందు చిన్న సీట్ చేయించేసి తీసుకెళ్ళిపోయేవాడిని. తీసుకెళ్ళకపోతే ఉరుకునేవాడు కాదు, నిద్రపోవాడు అసలు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాను. మొండోడు సార్ అయితే బాగా? అబ్బో చాలా మొండి. నిద్ర వస్తే ఇక్కడైనా పడుకుంటాడు, లేదా ఇక్కడైనా పడుకుంటాడు తప్ప ఏడిపించడం కానీ లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేసేవాడు కాదు. వాళ్ళకి పెద్ద అబ్జర్వేషన్ అనమాట. చిన్నప్పటి నుంచి మంచి క్లారిటీతో ఉండేవాడు. అసలు వాడికి తెలియకుండానే యాక్ట్ చేసేవాడు కెమెరాల ముందు. 5 నిమిషాలు ఒక చిన్న క్రెయిన్ ఉత్సవాలకి ఏదో ఫిల్మ్ చేస్తూ ఉంటే సమీర్ దాంట్లో హీరో, మేము ఏవో క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాం. దాంట్లో హూ కిల్స్ ఫాదర్ టైటిల్ ఓకే వీడే. ఓకే, కిల్లర్ యాక్టింగే చేశాడు ఫస్ట్. ఆయన చేయించుకున్నాడు. ఏజ్ సార్ అప్పుడు? అప్పుడెంత వాడికి మహా అయితే 5-6 ఇయర్స్ కూడా ఉండవు. ఓకే, అంత యాక్టివ్. అది అసలు క్రేన్ ఫిల్మ్ ఉత్సవాల కంటే అసలు కేన్స్ ఫిల్మ్ ఉత్సవాలు అంటే పెద్దగా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు. అట్లా అప్పుడే నాకు వాడు అనేవాడు, డాడీ ఆయన ఆటోగ్రాఫ్ ఏంది అంతమంది అడుగుతున్నారు, హీరో అంటే అంత ఉంటుందా? అయిపోయింది వాడికి, అదొక్కటే పట్టేసింది. సమీర్ గారి దగ్గర తీసుకున్నారు అప్పుడు ఆటోగ్రాఫ్, జనం అంతా పడి తీసేసుకుంటున్నారు. వాడు అలర్ట్ అయిపోయాడు, ఓ ఈ ఫీల్డ్ ఎంత ఉందా, అందుకనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ అంటుంటావు అనేవాడు. అప్పటికి మనం వర్క్ చేసుకుంటున్నాం కదా, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆ సీరియల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అనేవారు, వాడి చేత యాక్ట్ చేపిస్తున్నాం. వాడిని చూసి మళ్ళీ చిన్నవాడు కూడా యాడ్ అయ్యేవాడు, అరే ఇద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరిని పెట్టేసుకుందాం అనేవాళ్ళు. సార్ మరి కష్టమవుతుందేమో సార్, ఇద్దరు ఎడ్యుకేషన్ ఆయన మాకు తెలియదు, ఎడ్యుకేషన్ అనేది నువ్వు చూసుకో, అవకాశం ఇవ్వడం వరకే మా పని అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు బాగున్నారు, వాళ్ళు మేము చేయించుకుంటాం,
దయచేసి నువ్వు సపోర్ట్ చేయి, కొంచెం కష్టపడు అనేవాడు. సరే దారి దొరక్క మేము చూస్తున్నాం. దారి దొరికిన తర్వాత మనం మొండిగా మూర్ఖంగా ఉండంగా మనం డెవలప్మెంట్ పిహెచ్డీలు చేసుకొని ఆ మాత్రం అవతలోడు చెప్పేది మనకు మంచి వచ్చేయడం తెలియకుండా ఎలా ఉంటుంది అవకాశం. సూపర్ సూపర్. సో అంటే ఇప్పుడు ఫినాన్షియల్లీ తను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్క టార్చ్ బేరర్ అంటూ ఉంటారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు తను ఎంతో కొంత ఫ్యామిలీ స్టేటస్ని మార్చేస్తూ ఉంటాడు. సో సాయి ధరమ్ తేజకి అది ఇవ్వచ్చు అంటారా, ఆ స్టేటస్, టార్చ్ బేరర్ అనే స్టేటస్ మీ ఫ్యామిలీ లెగసీకి సంబంధించి? ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వచ్చు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ జంజీ బ్యాచ్ అంటారు కదా, ఈ జంజీ బ్యాచ్తో కొంచెం డేంజరే, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకి మాకు ఒక 10 to 20 జనరేషన్స్ గ్యాప్ వచ్చింది. ఏదైనా మనకి చేతనైంది సపోర్ట్ చేసి వాళ్ళకి రియలైజేషన్ ఇవ్వడం ఒకటే మేం చేయదగ్గది. వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏదైనా సరే మేము దాన్ని అనుభవిస్తాము అంటే మళ్ళీ అక్కడ కూడా మనం పేషెన్స్ పెట్టాలి. మనకు మంచి హెల్త్ ఉండాలి, ఆ విషయంలో పేషెన్స్ ఉండాలి. అట్లా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు చిన్నప్పుడు దేన్ని లెక్క చేయకుండా కాన్ఫిడెంట్గా అడిగేవాడు, 500 ఏంటి 18,000 అయితే కొనవా అని అడిగేవాడు అని అన్నారు. ఇప్పుడు మరి తనకు తను రెవెన్యూ చూస్తున్నాడు, యూట్యూబ్లో రెవెన్యూ చూస్తున్నాడు, ఒక విధంగా సంపాదిస్తున్నాడు. ఈ టైంలో తను ఖర్చు ఎలా పెడతా ఉంటాడు సార్? మరి ఒకటే ఏంటంటే వాడి యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది. ఏదైనా సరే మొదలు పెట్టకపోతే అనుభవాలు ఎలా వస్తాయి డాడీ అంటాడు. మనకు ఒకటి కావాలి అంటే ఎక్కువ దూరం ఆలోచిస్తే నీలాగా తయారవుతాను నేను కూడా, ఏమీ సాధించలేకుండా ఉంటాం. అది కాదు డాడీ, ఒకటి నేను చెప్పిందన్నా చేయండి, లేదా మీరేం చెప్తారో నేను ఎస్ఆర్నో చెప్తాను. ఎక్కువ డిస్కషన్స్ ఉండవు. ఓకే. సో అంటే బేసిక్గా మీరు పెద్ద అంటే ఫాదర్ రోల్ కంటే ఫ్రెండ్ రోల్ లాగే ఉన్నట్టున్నారు. అంతే, ఎంత ఓపెన్గా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు అంటే తప్పదు కదా. ఇప్పుడు మనకంటే వాడు తెలివిగా ఉన్నాడు, వాడు మనకంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కావాల్సింది ఏంటి? డిసిషన్ మేకింగ్. ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే నా తరపు నుంచి నా అనుభవాలు ఏమిటి, అక్కడ వాడు కోడ్ చేసుకుంటాడు, క్రోడీకరించుకుంటాడు. సో నేను చేయొచ్చు అనమాట అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ జనరేషన్ అంతా చూసుకుంటే సార్, సేవింగ్స్ ఫస్ట్ ప్రయారిటీ, సేవింగ్స్ అంటారు. రూపాయి వస్తే పావలా అన్న సేవ్ చేయి అని అంటూ ఉంటారు, 10 పైసలు అన్న సేవ్ చేయి అనేది మీ సిద్ధాంతం. ఇప్పుడున్న జెన్జీకి మీరు అన్నట్టు వాళ్ళు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, సేవ్ చేయట్లేదు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఇంకోటి కొందాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంతకుముందు మనం ల్యాండ్ కొని పక్కన పెట్టడం, ఇది కూడా బిజినెస్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బంగారం కొని పక్కన పెట్టడం, ఇది కూడా మారిపోయి అవసరమైతే 10 కార్లు కొని ట్రావెల్స్ పెట్టడం, లేదంటే ఒక ప్లాట్ కొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేయడం, ఇలా అయిపోయింది. మీరేమంటారు ఈ ఆలోచన గురించి, జంజీ ఆలోచన గురించి? నేనేమంటానంటే, మనం అవసరాలకు మించి ఎప్పుడైతే డబ్బు వస్తుందో, చట్టాన్ని అతిక్రమించి సంపాదించాలనుకుంటామో, అక్రమంగా ఎట్లాగైనా రిచ్ అయిపోవాలనుకుంటామో, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. అలా కాకుండా మన కంఫర్ట్కి, మన ఫ్యామిలీకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు రేపు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్కి ఎంత అవసరం అంతవరకే మీరు చేయండి. ఈ ఇన్వెస్ట్మెంట్లు చేయడాలు, ఆ రిస్కులు తీసుకోవడాలు, ప్రాఫిట్ లాస్ ఇవన్నీ ఇబ్బంది పడాలు అవి వద్దు అని చెప్తాను నేను. అండ్ ఫాదర్గా రోల్ పక్కన పెట్టి నార్మల్లీ మురళీకృష్ణారెడ్డి గారి గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీ గురించి నేను విన్నది ఏంటంటే, చిన్న పెద్ద ఏది అని చూడరంట, ఏది వచ్చినా అవకాశం అనే భావిస్తారంట. ఏంటి ఆ యాటిట్యూడ్ వెనక కారణం ఏంటి? మీ ఫిలాసఫీ ఏంటి? ఫిలాసఫీ ఏంటంటే, నేను ఈ ఫీల్డ్కి సంబంధించి చాలా కష్టపడి పైకి వచ్చాను. ఎంత కష్టపడి పైకి వచ్చానంటే, మరి మిగతా వాళ్ళు చెప్పేవి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నా హార్డ్ వర్కింగ్ ఏంటంటే, అసలు జీరో నుంచి వచ్చిన వాడిని. అసలు నాకు ఇక్కడ ఏమి తెలీదు, కేవలం థియేటర్ ఆర్ట్స్ అనే శాస్త్ర పరిజ్ఞానంలో సిటీ కల్చర్లోకి వచ్చాను. కాబట్టి ఒక చిన్న 4th క్లాస్ ఎంప్లాయీ పిల్లవాడిని చదువుకోవడం వల్లనే నాకు జ్ఞానం వచ్చింది. చదువుకోవడం వల్లే ఈ ఫీల్డ్లో మనం సాధించవచ్చు, కాన్ఫిడెన్స్ కొద్దిగా ఉంటే చాలు అని ఇన్స్పైర్ అయిన వాడిని. అయితే బాగా చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఓకే. ఎంత గురువు గారు అంటే, ఆయన
రాసిన ప్రతి నావల్ కానీ, ప్రతి విజయానికి 5 మెట్లు లాంటి ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బుక్ కానీ, అవన్నీ కూడా నాకు మామూలుగా గైడ్ చేయాల. ఓకే. నాలో ఉన్న అయోమయాన్ని, సందిగ్ధావస్థని మొత్తం తీసేసింది. ఓకే. ఆయన ఇన్స్పిరేషన్గానే మేము ఒక రకంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. అంటే దానిలో మొట్టమొదటిగా ఆయన చెప్పేది ఏంటంటే సూక్ష్మ దృష్టి ఉండాలంటాడు. ప్రతిదీ చక్కగా ఉపయోగించుకోవాలి అంటాడు. మనం ఒక రోజులోనే పెద్దవాళ్ళం అయిపోవాలంటే కుదరదు. ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి అంటాడు ఆయన. స్టార్ట్ చేసినప్పుడే కదా నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు, నువ్వేమిటో తెలుసుకుంటావు. మనం అనుకోగానే ఆర్టిస్ట్ అనగానే ఎట్లా అవుతాం? అవ్వలేం కదా. లెజెండరీస్ ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు 400, 500 సినిమాలు చేశారు అంటే ఇప్పుడు మేము అన్ని వేళ్ల మీద లెక్క పెట్టుకొని ఇంకా లీడ్ రోల్స్ కాకుండా ఏజ్ దృష్ట్యా సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటేనే మాకు చాలా కష్టపడుతున్నాం. అటువంటిది వాళ్ళు ఫుల్ లెంత్ క్యారెక్టర్లు, లీడ్ రోల్స్ అవన్నీ డిఫరెంట్ జోనర్స్లో, అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను ఏం కష్టపడుతున్నాను అనేది వస్తుంది. అందువల్ల వచ్చిన అవకాశం ఏదైనా కూడా సద్వినియోగం చేసుకోవాలి, పరిచయాలు పెంచుకోవాలి, అవతల వాళ్ళని మనం నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా మనకంటే తెలియగల వాళ్ళే ఉంటారు, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇందాక దొరసాయితో చెప్పిన మాట మళ్ళీ ఇక్కడ వచ్చింది. యాక్చువల్లీ మీరు అది అవలంబిస్తున్నారు అంటే నేను చూశాను చాలా మందితో, మీరు అందరితో చాలా చాలా మంచిగా మాట్లాడతారు. మనిషి వాడి డెసిగ్నేషన్ ఏంటి, లేకపోతే వాడు స్థాయి ఏంటి, వాడు ఎన్ని సినిమాలు చేశాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా అనవసరం. పేరు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అందరితో. సో ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు మీకు? ఏంటి సార్? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? చూస్తూ ఉంటాం కదా సార్. బేసికల్లీ మీరు బయట మీరు అంటే దొరకని మనిషి కాదు, అందని మనిషి కాదు, అందరికీ కనిపిస్తూ ఉంటారు ఈ ఫీల్డ్లో. సో మిమ్మల్ని మీ గురించి ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, అందరితో మంచిగా మాట్లాడతారు అని చెప్పి నవ్వుతూ. బట్ ఇప్పుడు జెన్జీ యాటిట్యూడ్ విషయానికి వస్తే, దొరసాయి తేజకి యాటిట్యూడ్ ఉందని కొంతమంది నమ్ముతారు ఇంకా కొంచెం. ఎందుకంటే మనోడు సక్సెస్ ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్ ఉంటుంది అనేది ఒక నమ్మకం, తెలియని నమ్మకం. ఈవెన్ మీరు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూస్తే ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారు, ఎదగాలంటే లొంగాలి వంగాలి అంటే నేను నమ్మను, మన దగ్గర మ్యాటర్ ఉండాలి అని. సో ఇప్పుడు జెన్జీ అంతా ఇదే ఆలోచనలో ఉంటుంది. మీరేంటంటే విలువలు, ఎదుటి మనిషిని తక్కువ చేయొద్దు, విలువలు, అందరితో మంచిగా ఉండాలి అనేది మీ సిద్ధాంతాలు. ఈ రెండిట్లకి కంపేర్ చేస్తే మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న జెన్జీ ఆలోచన గురించి? నేను చెప్పేది ఎప్పుడు ఒకటే, తల్లిదండ్రులని మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే అవకాశాలను ఏది కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎప్పుడైతే ఆ అవకాశాలను మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోమో మనం జీరోకి పడిపోతాం. అట్ ద సేమ్ టైం మనకు ఒక టార్గెట్ ఉంటుంది, అది అందకుండా ఉంటుంది, అందినట్టే ఉంటుంది. మరి దానికి సంబంధించి ఎట్లా మీరు ప్లానింగ్? ఇంతకుముందు రోజుల్లాగా కాదు కదా. ఇప్పుడు అన్నీ కూడా పెట్టుబడితో కూడుకున్నది, టాలెంట్తో కూడుకున్నది. ఇక్కడ చూస్తేనేమో హెల్దీ వాతావరణం లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఆధారపడే పరిస్థితే ఉంది ఎవరు కూడాను. దానికి చదువుకొని వచ్చినా చదువుకోకుండా రాకపోయినా నీకు ఆ వృత్తికి సంబంధించి టెక్నిక్స్, స్కిల్సే ఇంపార్టెంట్ తప్ప నేను అనే దానికి ఇక్కడ ఎక్కడుంది ప్లేస్మెంటు? నువ్వు ఫైట్ చేయడం తప్ప, స్ట్రగ్లింగ్ ఫర్ ద ఎగ్జిస్టెన్సీ తప్ప ఇతను టాలెంటెడ్, ఇతను మనం తీసుకోవచ్చు అనేది ఎట్లా చెప్తావు? అక్కడ నేను వాళ్ళకి ఒకటే ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రతిరోజు కొన్ని స్కిల్స్ నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి. మీరు చదువుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లీస్ట్ ప్రపంచ జ్ఞానానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైలీ పేపర్ చదవడానికి కూడా మీకు ఓపిక ఉండదు, తెలుగు రాదు. మరి ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు మీరు? ప్రపంచం అంతా కూడా ఒక అవగాహనలో మీరు పెట్టుకోకపోతే ఎక్కడ ఏం జరుగుతుందనేది. పల్లెటూరులోకి వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటే ఏమీ తెలియనోడు మాట్లాడుతున్నాడు ట్రంప్ గురించి. వాడికి ప్లేస్మెంట్ ఉంది, అవగాహన ఉంది, న్యూస్ పేపర్ వస్తుంది, సెల్ ఫోను హ్యాపీగా డేటా ఫ్రీ ఉంది, వాడు చూస్తున్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతుంటాడు వాడు. కానీ వాడికి ప్లాట్ఫామ్ ఉండదు పాపం. మనకి ఇక్కడ చదువు ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, టైం ఉండదు, బ్రెయిన్లో చిప్స్ నిండిపోతాయి. మరి అవన్నీ కరెక్ట్గా డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసుకొని సద్వినియోగం చేసుకొని నువ్వు వెళ్ళాలనుకున్న పాయింట్కి ఇవన్నీ రిలేటెడ్గా ఉన్నాయా లేదా అనేది ప్లాన్ చేసుకుంటే అసలు లైఫ్ సరిపోతుందా?
స్టిల్ మేము ఇంకా యంగ్‌లాగా ఆలోచించగలుగుతున్నాము. యంగస్టర్స్‌తో తిరగగలుగుతున్నాము. వాళ్ళతో పాటు పని చేయగలుగుతున్నాము అంటే దానికి కారణం ఒక్కటే. ఎప్పుడు కూడా మనం ఇంగ్లీష్ గ్రామర్‌లో మనం నేర్చుకున్నప్పుడు ఇఫ్ ఐ వర్ యూ అంటాం. ఎందుకు? అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ వైపు నుంచి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెడతావో వాళ్ళ కష్ట సుఖాలన్నీ మనకి అర్థమైపోతాయి. అప్పుడు హౌ టు డీల్ అనేది తెలుస్తుంది. అసలు వాడికి ఏం కావాలో తెలియకుండా పాపం వాడికి ఏ సపోర్ట్ చేయకుండా పొద్దుస్తమాను నీకేం కావాలనే దాని మీదనే నువ్వు అంటే మరి వాడు కూడా అదే ఆలోచిస్తాడు మరి. నీ మీద ఎందుకు సానుభూతి చూపించాలి, నీకు ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే అవకాశం విలువ మనం గుర్తించట్లేదు. సింపుల్గా ఏం చెప్పేస్తాం, మర్చిపోయాను రా అంటాం. మర్చిపోవడం కాదు, అది ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. మళ్ళీ అక్కడ ఎండమూరి గారి థియరీయే నాకు పనిచేస్తుంది, సైన్సే పనిచేస్తుంది. కొన్ని లక్షల మిలియన్లు న్యూరాన్స్ మనకి సపోర్ట్ చేస్తాయట. మర్చిపోవడం అనేది జరగదట ఏ ఏజ్లో కూడా. మర్చిపోయాము అనే మాట అబద్ధం అట. అట్లా నాకేంటంటే చాలా వాల్యుబుల్ వర్డ్స్, చాలా పెద్దవాళ్ళ బుక్స్ నాకు అవి గుర్తుండిపోతాయి నాకు తెలియకుండానే. అలాగే మరి ఇప్పుడు మనం మా పిల్లల వల్లనో లేకపోతే వృత్తిపరంగానో డిఫరెంట్ ఏజ్ గ్రూపులతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సైకాలజీ నాకు సర్రన వచ్చేస్తుంది. అసలు చక్కన రోబోలాగా గ్రాస్ప్ అయిపోతుంది. ఆడెక్కడున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అని. నైస్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు యండమూరి గారి బుక్లో ఉంటుంది, సూక్ష్మ ఆలోచన ఉండాలి, ఏదైనా మొదలు పెట్టాలి, మొదలు పెట్టకపోతే ఎలా తెలుస్తుంది అన్నట్టు మాట్లాడారు. ఇదే డైలాగ్ ఇందాక సాయితేజ కూడా చెప్పినట్టు చెప్పారు, ఏదైనా స్టార్ట్ చేయాలి డాడీ, స్టార్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది, అనుభవం ఎలా వస్తుంది అని చెప్పి. సో నాలెడ్జ్ ఇప్పుడు జెన్జీకి ఉన్న నాలెడ్జ్ అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట. ఐ మీన్ ఈ బుక్స్ నాలెడ్జ్ అంతా ఎలా వచ్చిందో తెలియదు కానీ జెన్జీకి మంచి క్లారిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది. వాళ్ళది లోపం ఒక్కటే, వాళ్ళు చదవరు. ఏ పుస్తకాలు కూడా చదవట్లేదు. చదవకపోతే ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది. అందువల్ల వాళ్ళు కొద్దిగా గొప్ప ఇప్పుడు నెట్టగలుగుతున్నారు. కానీ బేసిక్స్ మిస్ అవుతారు, బేస్ ఉండదు. ఇప్పుడు మేము శాస్త్రం చదువుకొని యాక్టింగ్కి వచ్చాం కాబట్టి ఇప్పుడు మాకు థియరీ ప్రాక్టికల్ రెండు స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే కాంబినేషన్లో మాకు చాలా ఈజీ నటించడం. ఎందుకంటే మాకు క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. అక్కడ మురళీకృష్ణారెడ్డి కనపడకూడదు, క్యారెక్టర్ కనపడాలి. అది మాకు థియరీ. ఈ డ్రామాల ఎక్స్పీరియన్స్, మీడియా అడాప్టేషన్. అవకాశం ఏముంది, ఎవరో ఒకరు ఇస్తారు మనకి. కానీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఒక 4 లైన్లు డైలాగ్ చెప్పడం అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్లో వణుకు పుట్టిస్తారు. అక్కడ నిలబడాలి అంటే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి. నిండా మునిగిపోవడం అంటే అదే. మిడిల్ క్లాస్ ఫాదర్ కాదు సార్ మీరు, మెచ్యూర్డ్ ఫాదర్. సో బెస్ట్ ఫాదర్, నాలెడ్జ్ ఉన్న, బాగా నాలెడ్జ్ ఉన్న ఫాదర్. చాలా బాగా చెప్తున్నారు. ఐ మీన్ నాకు తెలిసి సాయితేజ ఎన్ని నేర్చుకుని ఉంటాడు మీ దగ్గర, బికాజ్ లైఫ్ టైం ట్రావెల్ అయ్యి మీ జీన్స్ కాబట్టి దట్టు. అండ్ ఇప్పుడు సాయితేజకి యాటిట్యూడ్ ఉందా అనే క్వశ్చన్ ఒకటి ఇందాక నేను రైస్ చేశాను. మీరేమంటారు సార్? అంటే నిజం చెప్పండి, సాయితేజ సక్సెస్కి ముందు, ఇప్పుడు సక్సెస్ అయ్యి సాయితేజ కంటూ ఒక మంచి, ఐ మీన్ బయట తనకున్న క్రేజ్ మీకు తెలుసు, తనకున్న ఫ్యాన్ బేస్ కూడా తెలుసు, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ రెండు సాయితేజాలకి ఏమైనా యాటిట్యూడ్లో చేంజ్ వచ్చిందా సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత? ఇక్కడ తెలియంది ఇంకొక ప్రపంచం ఏంటంటే, వాడు ఇంకొక 10 years ముందు 10 years తర్వాత అలా ఉంటుంది అది వేరియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, మనం ఏమంటాం, ఒక జనరేషన్లో ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొంటావు బాగానే ఉంటుంది, రిటర్న్స్ ఎలా డాడీ అంటాడు, డిప్రిషియేషన్ వస్తుంది కదా. సరే దూరంగా ఎక్కడో ఒక ఎకరం కొనుక్కుందాం, ఈ రోజు నుంచి ఈఎంఐలు కడదాం. మరి ఇప్పుడు బతకాలి, ఈఎంఐ కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి డాడీ? సో ఎక్కువ షార్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉండదు డిస్కషన్. 20 yearsలో వచ్చే రిజల్ట్ వద్దు అనేది డిస్కషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి, క్లారిటీ. నీకేం కావాలి డాడీ అంటాడు ఫస్ట్, నువ్వేమనుకుంటున్నావు. సో మన అనుభవం అనేది వాళ్ళకి ఉపయోగపడితే ఓకే, లేదు అంటే కాదు నాన్న అట్లా కాదంటాడు. మనం ఇంకో దాంట్లో పెట్టాలి. ఇప్పుడు ఎఫ్డి చేస్తే తక్కువ వస్తుంది, రియల్ ఎస్టేట్లో పెడితే సెక్యూరిటీ ప్రాబ్లం, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్లో పెట్టుకోవాలి, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి
టెక్నాలజీ మా చేతిలో ఉంది కాబట్టి మేము దాన్ని మేనేజ్ చేసుకోవాలి, షేర్స్ కొనుక్కోవాలి. అట్లా అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ మెచ్యూరిటీ. ఇంకక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యేది ఏముంటుంది? మంచి చెడు అనేది వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి మనం. మీరు జస్ట్ ఒక ఆడియన్స్ ప్రేక్షకుడు పాత్ర వహిస్తే చాలు, అంతే. వాళ్ళే చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకు శాస్త్రాలు పుట్టాయి? శాస్త్రాలు గొప్పవి. వస్తే కొండ, లేకపోతే వెంట్రుక. సూపర్. అయితే ఆపకూడదు, ఏది కూడా ప్రయత్నం ఆపకూడదు. చేసిన పని రెండోసారి చేయొద్దు. సార్ ఇంత క్లారిటీ ఉంది దొరసాయి తేజకి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు తప్పుగా అనుకోకండి ఈ క్వశ్చన్. బికాజ్ ఒక ఫేజ్లో ఈ నెగిటివిటీ అనేది ఎప్పుడు మనకు అందరికీ తెలిసిన సామెత, ఫౌండేషన్స్లో చెప్పిన సామెత, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. సో ఇది ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో, ఎంతమంది, ఒక 100 మంది అభిమానించినప్పుడు ఒక 5 10 మందో తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఉంటుంది నెగిటివిటీ. బట్ కొన్ని ఫేజెస్లో బాగా ఇబ్బంది పడిన ఫేజెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు వర్ష డిసౌజా గురించి కనెక్ట్ చేసినప్పుడు కానీ, ఇలాగా ఇప్పుడు ఇద్దరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి ఇద్దరు మెచ్యూర్డ్ కిడ్స్, ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి లీడింగ్లో ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళిద్దరూ కొంచెం నెగిటివ్ ఫేజ్ అనుభవించాల్సి వచ్చింది. చాలామంది లాట్ ఆఫ్ ట్రోల్స్, నెగిటివిటీ. ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు దొరసాయి తేజ యాటిట్యూడ్ ఎలా ఉంది? మీరు అలాంటి టైంలో ఒక ఫాదర్గా ఎలా ఆలోచించారు, ఎలా సపోర్ట్ చేశారు? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మీరు మగపిల్లలు ఏం చేసినా చెల్లుతుంది. ఆడపిల్లల విషయం అలా కాదు నాన్న. వాళ్ళు ఒకసారి మార్కెట్లో ఇదైపోయారంటే వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఇబ్బంది పడకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. బీ ఏ ప్రొఫెషనల్. అది చెబితే అర్థం కాదు. కొన్ని అనుభవాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలిసినా తెలియకపోయినా ఆ వయస్సులో డబ్బులు, ఈ వాతావరణం టెంప్ట్ చేసిన, కానీ మా అబ్జర్వేషన్లో నుంచి మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి. ఏంటి కథ? నో, చేయొద్దు. మేము మా గురువుల మాట విన్నాం కాబట్టి, మందుకి మగువకు దూరంగా ఉంటే ఈ ఇండస్ట్రీలో నువ్వు అనుకున్నదైతే గ్యారెంటీగా చేరతావు అని చెప్పేవారు. అప్పుడు అర్థం కాల. ప్రాక్టికల్గా ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చామో, పొద్దున్న లేస్తే లైవ్ అండ్ లైవ్లీహుడ్ కూడా ప్రాబ్లం కాబట్టి, అవకాశాలు, టాలెంట్ ఇవన్నీ ప్యారలల్గా రావాలి కాబట్టి, ఇంట్లో సమాధానం చెప్పాలి కాబట్టి, టైంకి పెళ్లి చేసుకోవాలి కాబట్టి టకటక కొట్టినాయి. అసలు ఏం లేదు, బండకేసి ఉతికినట్టే. ఇంకా ఇగో అనేది లేదు. ఇగో అనేది చంపేశారు. అది ఇండస్ట్రీలో మాకు ఇచ్చిన పెద్ద ట్రైనింగ్, పెద్ద వరం. ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళ గురించి మనం విలువలు ఎలా తెలుసుకోవాలి, ఫస్ట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటి, అంతవరకే. నువ్వు అవతల వైపుకి వెళ్ళొద్దు. వాళ్ళ నెగిటివిటీ మనకు అవసరం లేదు. వాళ్ళల్లో అసలు ఏముంది టాలెంట్? ఆ టాలెంట్ అనేది మనకి ఎందుకు రావట్లేదు? ఈరోజు స్టార్ట్ చేయి, ఎప్పటికోసారి రీచ్ అవుతుంది. డబ్బింగ్ చెప్పడం రాదు మాకు. ఫస్ట్లో ఒక పారాగ్రాఫ్ కూడా చెప్పలేకపోయేవాళ్ళం, నైట్ అంతా కష్టపడేవాళ్ళం. మరి వాళ్ళు అట్లా కాదే. అయినా కూడా ఆ డైరెక్టర్ గారికి ఏం కావాలో నేను చెప్పగలిగి ఉండాలి. అక్కడ టైం ఇవ్వరు. నెక్స్ట్ అంటుంటారు. ఛాలెంజ్, ఫెయిల్ అవుతాం. అవే మనకు అనుభవాలు, పాఠాలు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రతిరోజు చెప్తాను. అది కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. వాళ్ళు వినరు, బోర్ కొడుతుంది. మా మిస్సెస్ అయితే ఏమండే వదిలేయండి, పాపం పిల్లలండి. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను అంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు, అవకాశాల కోసం వచ్చేవాళ్ళు వింటారు, ఎంతవరకు అవసరమో కూడా వింటారు. అరే అంకుల్ మనకి ఫ్రెండ్గా ఉంటే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, మనం అందరినీ కలవచ్చు అని రకరకాలుగా వస్తూ ఉంటారు. వాళ్ళతోనే చెప్తాను నేను, లేకపోతే నా టైం వేస్ట్ అవుద్ది కదా. ఎవరికి పెడితే వాళ్ళకి చెప్తే ఉపయోగం ఏముంది?
బట్ స్టార్టింగ్ ఒక మాట అన్నారు సార్, అంటే ఆడపిల్లల గురించి ఒక మాట అన్నారు, చాలా భలే చెప్పారు. అంటే నువ్వు మగాడు ఎలా అయినా ఉండదు, ఇప్పుడు ఆడపిల్లలు అలా కాదని. మీకు ఆడపిల్లలు ఉన్నారా సార్? ఆడపిల్లలు లేరు. అది బట్ బట్ వాళ్ళ సైడ్ తీసుకుని మాట్లాడారు చూడండి అసలు, లిటరల్లీ. అంటే నాకు చెల్లెళ్ళు ఉన్నారు. మా మా మమ్మీ వాళ్ళు ముగ్గురు, మా పెద్దమ్మకి మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు, మళ్ళీ మా మమ్మీకి నేను మా సిస్టరు, మళ్ళీ మూడో ఆమెకి అసలు ఎవరు లేరు, పిల్లలే లేరు. నన్ను పెంచుకుంది. ముగ్గురు పెద్దమ్మల మధ్యలో, ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో అల్లారు ముద్దుగా పెరిగాయి. మళ్ళీ చూస్తే మళ్ళీ చెల్లెళ్ళు అందరూ. ఓకే. సో ఎట్లా ఉంటుంది, అన్నయ్య 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 అనే పిలుపు ఎలా ఉంటుంది? వాళ్ళు పడ్డ కష్టాలు మళ్ళీ వాళ్ళు నాకు చెప్పుకున్నప్పుడు నేను రియాక్ట్ అయిన పద్ధతి సినిమా హీరోలాగా నా చెల్లెలను ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవారు చిన్నప్పుడే. ఆ, హిట్లర్ సినిమా లేపేసేవాళ్ళం గ్యాంగ్. విజయవాడ లలిత కాలేజ్ అంటే ఎలా ఉంటుంది? అప్పుడే వచ్చేసింది మాకు ఆ యాటిట్యూడ్, ఆ గ్రాస్పింగ్, ఎక్కడ మనం అంగబలం అర్ధబలం ఎలా ఉండాలి. మళ్ళీ హైదరాబాద్ రాగానే మళ్ళీ రెడ్డి హాస్టల్, అలా అంటే 200 మంది వచ్చేస్తారు మా హాస్టల్లో అప్పటికి ఇప్పటికి కూడా. సో హిట్లర్ సినిమాలో చిరంజీవి గారి పాత్రే, చుట్టూ తప్పదు చెల్లెళ్ళు మీరు. తప్పదు. ఒక స్టాండ్ మనం తీసుకునేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎండమూరుగా తీరి ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఆయన ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్టుంది కదా సార్ మీ లైఫ్ మామూలుగా లేదు. మహానుభావుడు. ఆయన ఎక్కడ పోయినా కూడా నేను తెలియకుండానే తెలిసైనా ఆయన ఎదురుగా అయినా నమస్కారమే చెప్తాను మనస్ఫూర్తిగా. బట్ బేసికల్లీ అంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గురువు అవసరం. బట్ ఫాదర్ మాటలు కరెక్ట్గా విని అర్థం చేసుకోగలిగితే ఫాదరే పెద్ద గురువు అవుతాడు. అంతే కదా. మీరు ఈరోజు చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది నాకు. మీరు ఎన్ని మాటలు చెప్పుంటారో సాయి తేజ కానీ. ఇప్పుడు అదే చెప్పాను కదా, అది రివర్స్ అయింది ఇప్పుడు నాకు. ఇప్పుడు రివర్స్ అయింది, మీరు కూడా నేర్చుకుంటారు. అంతే. హెల్త్ బాగుంటే ప్రకాష్ రాజ్ లాగా నువ్వు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు. అదే అల్టిమేట్ రీచింగ్ పాయింట్. హెల్త్ చూసుకో డాడీ అంటాడు. మరి దానికి పూరి జగన్నాథ్ గారు హీరో ఉంటాడు కదా, అలా మాట్లాడుతున్నాడు ఏంటండి మీ వాడు డైరెక్ట్. నీ హెల్త్ బాగుంటే అవుతావు ఏదో రోజు అన్నది, ఎంత ఓపెన్ గా స్ట్రైట్ గా గెస్ చేసేస్తాడు. మహా అయితే అవుతావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు, రోజుకు ఒక 50,000 1,00,000 రూపాయలు చేసుకుంటావు. ఆ తర్వాత ఏంటి డాడీ, నీ హెల్త్ ఉంటుందా? ముందు హెల్త్ చూసుకో డాడీ, ఆ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకో డాడీ. ముందు నువ్వు హ్యాపీగా ఉండి నాకు కావాల్సిన విధంగా స్క్రీన్లో కనిపిస్తేనే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు. అట్లా నా ఆశలకు అనుకూలంగా వాడు ఎన్నో క్యారెక్టర్లు రాసాడు, అవకాశం ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం మనం కూడా దాన్ని నెట్టుకొస్తున్నాం, అడాప్ట్ చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. లేకపోతే అది వెళ్ళదు. అవకాశం ఏర్పరచుకోవడం ఒక ఎత్తు, వాడికి క్రియేటివ్గా ఆలోచించగలగటం ఒక ఎత్తు, దాన్ని మళ్ళీ ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొని వచ్చి చేసుకొని మళ్ళీ బతకడం కోసం మళ్ళీ మనం ఇవన్నీ చేయడం వేరు. ఎంత వీళ్ళ ఫ్యాక్టరీ. సో రీసెంట్గా ఒక కేసు నడుస్తుంది సార్, ఒక మినిస్టర్ వాళ్ళ అబ్బాయి మీద ఒక కేసు నడుస్తుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. సో ఇదంతా ఓకే, మీరు ఏం మాట్లాడారు వీడియోలో అనేది మీ పర్సెప్షన్, అది కూడా అందరూ దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి, బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవడి వాక్ స్వాతంత్రం వాడిది. బట్ కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇదేదో పెయిడ్ వీడియో ఏమో మీరు చేసింది అనే అభిప్రాయం ఉంది. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పెయిడ్ వీడియోనా మీరు చేసింది, లేదు మీ అభిప్రాయాన్ని క్రియేటివ్గా పంచుకున్నారా? ఇప్పుడు దగ్గరగా ఒక 200-300 వీడియోస్ ప్రతి టాపిక్ మీద వెళ్తుంటాయి. అది యాక్చువల్గా యాదృచ్ఛికంగా చేసిందే, అందరితో పాటు మేము చేసాం, బాగా లేటుగా కూడా చేసాం మేము. పెద్దగా దాంట్లో పెద్దగా ఏం చెప్పడానికి కూడా విమర్శించడానికి కూడా ఏముందని. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళని విమర్శిస్తే మనకు ఒక గుర్తింపు వస్తుంది, ఒక చిన్న ఇన్నోసెన్స్. నువ్వు అలా ఇన్ని రోజులు పెద్దవాళ్ళని విమర్శిస్తూ కూర్చొని పెద్దవాడు అవుతావు ఒకటి. రెండోది, అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పుడు న్యూస్లో వస్తుంది, మరి వాళ్ళని అడగలేదు నువ్వు. న్యూస్ పేపర్స్లో వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, అప్డేట్ వస్తుంది, నువ్వు ఫాలో చేస్తున్నావా? సహృదయత అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక జర్నలిస్ట్కి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటి? ప్రతిదీ మాట్లాడగలగడం, ఏదైనా ప్రజలకు చేరవేయడం, నిజాన్ని
నిర్భయంగా. క్లుప్తంగా చిప్స్ అందరికి పోయాయి కాబట్టి అలా అందించగలిగితే మనం కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ కొద్ది రోజులే ఉంటాయి. ఇదే బండి సంజయ్ గారి చేతుల మీదుగా నేను బీజేపీ కండువ కప్పుకున్నాను ఒకప్పుడు. మమ్మల్ని అందరిని చేర్చారు. మా అసోసియేషన్లో ఉన్న చాలామంది ఆర్టిస్టులను తీసుకెళ్లారు. శ్రీనివాసులు గారని ఈ డీజీపీ వేషాలు వేస్తుంటాడు. తీసుకెళ్ళి కండువ కప్పుకున్నాం మేము. ఎందుకు? ఆయన మీద ఉన్న అభిమానం కూడా. అరే చాలా తక్కువ టైంలో మంచి రెబల్ నాయకుడు వచ్చారు రెస్పెక్ట్ కోసం. ఆ రోజు చాలా హ్యాపీగా వెళ్ళాము. డీపీగా కూడా పెట్టుకున్నాం మొన్నటిదాకా. మళ్ళీ అన్నీ మారిపోయాయి రాజకీయాలు. దానికి సంబంధించి మనం ఆ టైంకి మన ఎమోషనే చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం మీడియాలో ఉన్న వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది. దాని ప్రకారమే మనం ఊహవాలి, కానీ ఏదో ఒక సిద్ధాంతానికి ఏదో ఒక పార్టీకి మనం అంకితం అవ్వకూడదు. కరెక్ట్. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, అరే అంతా మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నువ్వు అట్లా నువ్వు బీజేపీ అంట కదా అని చెప్పేసి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. అరే అదేంట్రా, డీపీలో కూడా అంత వేరియేషన్ వస్తుందా? ఆ రోజుకి ఫీల్ అయ్యాను నేను, పెట్టుకున్నాను. సరే మీరు కూడా ఇవ్వండి నాకు ఫోటో, నేను కూడా అది కూడా పెడతానని చెప్పి మళ్ళీ బట్టి విక్రమార్ గారితో ఫోటో పెట్టుకున్నాను. మళ్ళీ మా మిస్సెస్ బీఆర్ఎస్ కార్యకర్త, ఆవిడ వనికొండలోనే ఒక వన్ ఆఫ్ ది లీడర్ లాగా తిరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా వనజ గారు రావాలి, వనజ గారు రావాలంటూ ఉంటారు. మరి మా పార్టీలోనే మా ఇంట్లోనే ఉన్నాయి. మరి బీఆర్ఎస్ మీద కూడా ఒక చిన్న చేశాము. అప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడ్డాం. అది నిజమా కాదా అనేది తెలిస్తే చాలు కదా. సరే ఈ మధ్యలో వచ్చే నిందలు, అపనిందలు, అవాస్తవాలు, లేకపోతే వ్యక్తిగత దూషణలు, ఇవన్నీ మాకు వద్దు అని అనుకునే కదా మనం దూరంగా వయా మీడియా వెళ్తున్నాం. కొంచెం ఇది వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే, ఇప్పుడు సెంట్రల్ పవర్ ఉంది. మనం యాక్చువల్గా మనం అక్కడ ఏం చెప్పామంటే అందరితో పాటే చెప్పాం. మనం వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎందుకు వీళ్ళు ఇంత దీన్ని ఎలాబరేట్ చేసి చేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్, పైగా మన క్యారెక్టర్ని మర్చిపోయి భాషను కూడా మార్చుకుంటే అది నీ ప్రాబ్లం, అది నీ భావజాలం, అది నీ ఫ్రస్ట్రేషన్ కింద వస్తుంది తప్ప, ఇవాళ ఇది వచ్చింది రేపు ఇంకొక ఇన్సిడెంట్స్ ఏదో వస్తుంది, ఇది పాత అయిపోతుంది. ఇన్నిటి మీద నువ్వు అలా వాడు చేసిన దాని మీద నువ్వు చేస్తా పైకి వద్దాం అనుకుంటావు అంటే మన మీడియాలో వాళ్ళలోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఏదన్నా మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయంటే మా పెద్దవాడు కూడా అదే అంటున్నాడు, సారీ చెప్తున్నాను అందరికని చెప్పేసి చెప్తున్నాడు వాడు కూడా. నేను చిన్నవాడిని, నాకు తెలియకపోవచ్చు. మా డాడీ కూడా రొటీన్గా ప్రమోషనల్ వీడియోస్ లాగా అనుకున్నాం తప్ప పెయిడ్ అనేది కాదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరికి డబ్బులు ఇస్తారో తెలుసు. డబ్బులు తీసుకునే అంత స్థాయిలో మనం లేం కదా. ఒకవేళ ఇచ్చినా కూడా మా పర్సెప్షన్ వేరే ఉంది, మా క్రియేటివిటీ వేరే ఉంది, మా టార్గెట్ వేరే ఉంది, మా నాలెడ్జ్ కూడా వేరే ఉంది, మా సబ్జెక్ట్ థరోనెస్ కూడా వేరే ఉంది. దీని మీదనే ఎందుకు పర్టికులర్గా పట్టుకుంటున్నారు? మరి అన్ని వీడియోస్ వచ్చినప్పుడు మరి వచ్చిన ప్రశంసల కంటే కూడా ఇక్కడ ఈ ఒక్క వీడియోలోనే ఎందుకు మీరు అంటే, పైకి వచ్చేటప్పుడు మన ఇండియన్ సైకాలజీ అది, వాడిని పెట్టి లాగడం తప్ప ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి తప్ప అది కొంచెం పీతల కథ కొంచెం బాధగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో డిస్కషన్స్ అనేవి వచ్చినప్పుడు పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. అది ఎందుకు నేను బండి సంజయ్ గారి మాటల్లో కూడా చాలా బాధపడ్డాను. పర్సనల్గా నాకు సంబంధించిన బ్లడ్ రిలేషను బాబు మీద ఇలా వచ్చినప్పుడు నాకు ఎంత ఇదిగా ఉంటుంది నరకం. ముఖ్యంగా వాళ్ళ అమ్మకి ఎంత ఇదిగా ఉందంటే, మరి మా ఇంట్లో కూడా అదే ఇబ్బంది ఉంటుంది కదా. ఆ మాత్రం తెలివి లేకుండా ఎట్లా మాట్లాడతాం? జనరల్గా మాట్లాడుకున్నాము, అది ఎందుకు ఇష్యూ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియా కాబట్టి ఇక మనకి వేరే టాపిక్ వచ్చేదాకా, వేరే ఇష్యూ వచ్చేదాకా మాట్లాడుకుంటుంటాం అంతే తప్ప, ఒకవేళ ఏమన్నా దాంట్లో
తప్పులు ఉంటే దిద్దుకోవడానికి సంబంధించి మాకు సూచనలు ఇస్తే అంతే తప్ప అందరు అమ్ముడు పోయారు అనేది ఒక జనరల్ టాక్ ఇప్పుడు. మరి అమ్ముడు పోయేవాళ్ళం అయితే మొట్టమొదటి నుంచి అమ్ముడు పోయేవాళ్ళంగా. అమ్ముడు పోతే ఇంకొక వీడియో ఎలా వస్తుంది? క్రియేటివిటీ లేకుండా ఎలా వస్తుంది? యా కరెక్ట్. ఒకవేళ చాలా క్లారిటీ ఇచ్చారండి దీని గురించి. నేను చాలా క్లియర్గా చెప్పాను అదే. ఈ విషయం అయితే. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఇప్పుడు క్రియేటర్స్ గురించి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఈ హీరోలు అందరూ మన టాప్ హీరోలు ఉన్నారు, నలుగురు పిల్లర్లు అనేవారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు నలుగురు కూడా కొన్ని ఈవెంట్స్లో కనిపించేవారు, కలిసి కనిపించేవారు. సంతోషం అవార్డ్స్ అనో లేదా సంథింగ్ కొన్ని అవార్డ్స్ అనో లేదంటే అవార్డ్ ఫంక్షన్స్, ఈవెన్ క్రికెట్ ఆడడం, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇలా కనిపిస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడున్న దానిలో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ ఫ్యాన్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు కూర్చుని బాగానే ఉన్నారు కానీ క్రియేటర్స్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. క్రియేటర్స్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? అందరూ కూడా బయట క్రియేటర్స్ సమ్మిట్స్ ఉంటూ ఉంటాయి, అందరూ కలుస్తారు, అందరూ కొలాబరేషన్లు చేసుకుంటూ ఉంటారు, పైకి అంతా బాగానే ఉంటుంది. బట్ కాంపిటీషన్ ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా ఉంటుంది. ఆ క్రియేటర్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు తిట్టుకుంటారా? దానికి చిన్న ఉదాహరణ చెప్తా. నాకు ఇష్టమైన నటుడు, ఆయనంత అవ్వాలని కోరుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఒకనొక టైంలో సినిమాలు లేనప్పుడు ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేశాడు. అది ఒక సినిమా జగపతి బాబు హీరోగా ఆయనకి ఫ్రెండ్గా మన రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా చేశాడు, వివి సత్యనారాయణ గారి డైరెక్షన్లో. ఓకే. చేసినప్పుడు పాపం చాలా బాధేసింది నాకు. అరే ఇట్లాంటి క్యారెక్టర్లు కూడా అంత పెద్ద హీరో, అంత పెద్ద కమెడియను కేవలం లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాడు. అమ్మో మనది కూడా అదే పరిస్థితి వస్తుంది కదా అనేది ఉండేది. ఆయన క్లిక్ అయిన తర్వాత నిన్నగాక మొన్న వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్, అతనికేమో కోట్లు ఇస్తున్నారు. నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఇప్పటికి కూడా నాకు 10,000 కూడా ఇవ్వట్లేదు రోజుకి అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు హర్ట్ అయ్యా నేను. అరే ఇంత ఉంటుందా? నిజమైన క్రియేటర్స్కి డబ్బులు ఇవ్వరా? మెయింటైన్ చేసిన వాళ్ళకి ఉంటుంది, హెరిడిటీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఆ కాంపిటీషన్ని ఇవాళ చిరంజీవి గారు కూడా ఒక సినిమాలో 70 కోట్లు పోయినాయి అని చెప్పారు. ఒకటి కాదు 2 సినిమాల్లో పోయినాయి అని చెప్పారు. మరి ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? మరి ఎవరు స్ట్రగ్లింగ్ వాళ్ళకు ఉన్నా కూడా ఇక్కడ మనుగడ సాగించాలి అంటే అది మనకు సంబంధించే ఉంటుంది. ఎవరికో చెప్తే అది తీరేది కాదు. అటువంటి ఇన్సెక్యూర్డ్ ఫీల్డ్ ఇది. న్యాయం చేయాలని అందరికీ ఉంటుంది, అందరం మనుషులమే, అందరం కరెక్ట్గానే బతకాలనుకుంటారు. కానీ సాధ్యపడేది ఎట్లాగా, ప్రాక్టికల్గా ఎట్లాగా? అదే టాలెంట్ ఇక్కడ. ఎందుకు 5 కుటుంబాల మీద పడి ఆడవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఏదో అంటారు కదా, ఆడలేక మధ్యలో దొరువు అని. అంతే తప్ప నిజంగా నీ దగ్గర విషయం ఉంటే, నిజంగా నువ్వు స్ట్రగుల్ చేస్తే, నిజంగా ఫైట్ చేస్తే, నువ్వు ఒకడే మంచోడువే, మిగతా వాళ్ళంతా చెడ్డోళ్ళా? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? నువ్వు అసలు ముందు నువ్వు చెక్ చేసుకో. సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉండట్లేదు, డిసిప్లిన్ ఉండట్లేదు, ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఉండట్లేదు, ఓపిక ఉండదు, ఎడిక్షన్స్, బలహీనతలు, మెయిన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అనవసరంగా ఒకళ్ళని మనం శత్రువుని చేసుకోవడం. రాజకీయాలు అన్ని చోట్ల ఉంటాయి, శత్రువులు అన్ని చోట్ల ఉంటారు, కాంపిటేటర్స్ అన్ని చోట్ల ఉంటారు. బట్ వాట్ యు ఆర్? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ టాలెంట్ ఏంటి? నువ్వేం చేయదలుచుకున్నావు? అసలు ఏం చేస్తున్నావు పొద్దున్న లేచి? నీ టాలెంట్ని ఎలా బెటర్మెంట్ చేసుకుంటున్నావు? వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఇవన్నీ ఉండవు కదా. నువ్వు ఫస్ట్ ప్రేమగా ఉండు. ప్రేమిస్తే పోయేదే ఉంది, ఏదో సినిమాలు అంటారు కదా. ఆటోమేటిక్గా ప్రేమిస్తారు. మాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే మిషనరీ స్కూల్స్లో చదువుకోవడం, మిషనరీ కాలేజెస్లో చదువుకోవడం. వాళ్ళు మాకు అక్కడ స్వాములర్స్ అంటారు, స్వాముల వారు అంటారు, ఫాదర్స్ అంటారు. వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు, ఈ చెంప మీద కొడితే చెంప చూపించాలరా అనేవాళ్ళు. అక్కడ ఉన్నంతకాలం చేసాం అది. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాడు చేయెత్తే ముందే మనం చేయెత్తకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనే యాటిట్యూడ్ ఇక్కడ మొదలైంది.
కానీ మన ఒరిజినల్ నేచర్ మర్చిపోకూడదు. కరెక్ట్. మనంగానే ఉండాలి. మన ప్రేమలు, మన బాధ్యతలు, మన పొద్దున్న లేచి అటెన్షన్ ఈ మన దగ్గర ఉన్నంతకాలం అవతల వాళ్ళకి మనం ఇన్స్పిరేషన్ అవుతాం. సూపర్. ఇది మురళీకృష్ణ గారి మాటల కంటే కూడా మిడిల్ క్లాస్ ఫాదర్ మాటలలాగా ఉన్నాయి. ప్రతి సన్ను నేర్చుకోవాల్సిన మాటలు ఈ మొత్తం ఈ ఎంటైర్ వీడియోలో సార్ మీరు చాలా విషయాలు జెన్జీకి చెప్పారు. అసలు జెన్జీకి నిజంగా మీరు మిడిల్ క్లాస్ ఫాదర్ జెన్జీ అంతటికి. ఇప్పుడు మా పిల్లలు ఏమంటారంటే, డాడీ మన పర్సనల్ విషయాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు డాడీ, వద్దు డాడీ ప్లీజ్ ఇంటర్వ్యూలు వద్దు డాడీ అంటుంటారు వాళ్ళు. అంటే నేనేమంటానంటే, నానా ఒకటి సాధించడం వేరు, సాధించిన దాన్ని పండగ చేసుకోవడం వేరు. ఇవాళ అడ్వర్టైజ్మెంట్కే ఎందుకు ఖర్చు పెడుతున్నాం మనం ఒక సినిమా? పబ్లిసిటీ లేకపోతే సినిమా ఆడదు. అలాగే మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది స్ట్రగ్లింగ్? కోట్లు ఖర్చు పెడుతున్నారు అక్కడ, అందే వాళ్ళకి అందుతుందా? ఎందుకు అందట్లేదు? వాళ్ళు విమర్శించడం అనేది వదిలేసేయి. మనం ఏం చేస్తున్నాం దానికి సంబంధించి? మనం సంబంధించింది ఏదో చేద్దాం, అది ఆలోచించు. నలుగురికి అన్నం పెట్టగలుగుతావు, మనం కూడా తృప్తిగా ఉంటాం, మనకు కూడా పని ఉంటుంది. పని ముఖ్యం. డబ్బు అనేది పనిని బట్టి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఐడియల్ బ్రెయిన్స్ ఆర్ ది డెవిల్స్ వర్క్షాప్స్ అన్నట్టు, మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అదే నువ్వు ఏదో ఒక పని చేయి, అది ఫెయిల్ అవుతుంది, అది వేరే విషయం, కానీ అనుభవం వస్తుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము పిలిచినప్పుడు మీరు కాదనుకుండా వచ్చారు సార్, అది లిటరల్లీ మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఐ మీన్ చాలామంది ఇంటర్వ్యూలు మీరు అన్నట్టు, మీ అబ్బాయి అన్నట్టు చాలామందికి ఉంది ఇదే ఆలోచన, ఎందుకు పర్సనల్ విషయాలు బయట షేర్ చేసుకోవడం అనే ఆలోచన. బట్ మీరు ఈరోజు మాట్లాడాలనుకున్నారు, ఏది అడిగినా కూడా నవ్వుతూ చాలా క్లియర్గా మాట్లాడారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. చాలామంది నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి కానీ, తెలియకుండా ముందే కమెంట్స్ త్వరపడి తొందరపడి ఒక కోయిలు ముందే కూసింది అన్నట్టు ఇలా కోసే వాళ్ళందరికీ రియాలిటీ ఏంటనేది చాలా క్లియర్గా చెప్పారు, క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు సార్. అసలు మీ లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఏం డ్రీమ్ ఏంటి సార్? మీ లైఫ్ టైం డ్రీమ్ చెప్పాను కదా, ఒక మంచి నటుడు అనిపించుకోవడం. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేనే అవ్వాలనుకుని వచ్చాను ఇండస్ట్రీలో. ఒక మంచి కామెడీ హీరో కావాలని వచ్చాను. అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అవ్వగలిగాను కదా. అవకాశం ఏముంది, ఎవరొకరు ఇస్తారు, రేపు ఇస్తున్నారు కూడాను, గౌరవిస్తున్నారు ముందు. అది నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నన్నుగా వాళ్ళు ఎవరు కూడా డిగ్రేడ్ చేయట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన దాంట్లో ఉన్న దాంట్లో చాలా రెస్పెక్టబుల్గా పిలుస్తున్నారు, చక్కగా తృణమోపణం ఇస్తున్నారు. నేను ఇంకా దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించను, ఎందుకంటే మళ్ళీ రజనీకాంత్ గారి డైలాగే, మనకి ఏది దక్కాలో అది డెఫినెట్గా దక్కుతుంది, నువ్వు ఫైట్ చేసేంత మాత్రం ఏది రాదు. సూపర్ సూపర్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. నిజంగా మీరు జెన్జీకి చాలా విషయాలు చెప్పారు కాబట్టి జెన్జీ అందరి తరపున నేను కూడా చెప్తున్నాను, మీరు సక్సెస్ అవ్వాలి, మీ సక్సెస్ని మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, గొప్పగా సక్సెస్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొకసారి మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఐ డ్రీమ్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఐ డ్రీమ్ను అనేది చాలా బాధ్యతాయుతంగా చేస్తున్నారు మీరు. చాలా ఇంటర్వ్యూలు చూశాను నేను. అలాగే ఇప్పుడు సుధాకర్ గారు పిఆర్ఓ గారు ఉన్నారు కదా, నేను జెమినీ టీవీలో వర్క్ చేశాం. అప్పుడు నేను 100 సినిమాలకి జర్నలిస్ట్గా చేశాను, తనే కెమెరామ్యాన్. సో మాకు ఆ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ టైంలో ఆయన సీనియర్ యాక్చువల్గా నాకు. ఆయన ఒకటే అనేవారు, చూస్తే ఇంత స్మార్ట్గా ఉన్నావు, యాక్టర్ అవ్వాలని వచ్చావు, ఇదేమిటయా ఈ ఫీల్డ్ ఏమిటి, రిపోర్టర్ ఏమిటి, ఇవన్నీ ఎట్లా చేస్తావు నువ్వు, ఎవరు అంత ఇదే కాదు అని ప్రతిరోజు ఇబ్బంది పెట్టేవాడు. అరే సీనియర్ అయినా అది కాదన్నయ్య, చెప్పన్నయ్య ఎట్లా చేయాలి, అన్నీ ఎట్లా పోవాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పంటే, ఆయన ఎవరు చెప్తారు, నువ్వే నేర్చుకోవాలి, నువ్వే స్ట్రగుల్ చేయాలి అనేవాడు. సో ఎప్పుడు కూడా ఏది కూడా ఏంటంటే ఆ విమర్శల్లో నుంచే నీలో ఒక కసి వస్తుంది, ఆ నెగిటివిటీలో నుంచి నీకు లర్నింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదే చెప్పాను కదా, 10 సార్లు ఫెయిల్ అయిన లెక్చరర్ అవుతాడు. మేము ఎన్ని స్ట్రగుల్స్ చేస్తే అంత మనకి గ్రిప్ దొరుకుతుంది. సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా కూడా. మనం నెగిటివిటీ వచ్చింది కదా అని చెప్పేసి మనం పారిపోతే ఇంతకంటే ఇంకొకటి వస్తుంది, అసలు ఇంతకంటే కష్టం ఇంకోటి రాదు అనే స్థితికి నువ్వు చేరావు అనుకో, మహా అయితే ఏమవుతుంది,
అర్జీవి గారు చెప్తుంటారు, ఇట్స్ జర్నీ మ్యాన్, యూ ట్రావెల్ ఇట్ అంటాడు ఆయన. డోంట్ థింక్ యూ డూ ఇట్ అంటాడు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సార్. ఓకే దర్శన్ భయ్య, చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. సార్ యూత్లో ఎంత స్పోర్టివ్గా, ఇంత నాలెడ్జబుల్గా, ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నారు అంటే దీనిలో మీరు చాలా మెట్లు దాటినట్టే. థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ మై బ్లెస్సింగ్స్ టు యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.